రక్తదానంతో పలువురికి ప్రాణదానం, వాహనదారులు హెల్మెట్ ధరించాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. రక్తదానం చేయడం వల్ల పలువురికి ప్రాణదానం చేసిన వారు అవుతారని, అలాగే ద్విచక్ర వాహనదారులు వారు తప్పక హెల్మెట్ వినియోగించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తగ్గుతుందని చెప్పారు. శుక్రవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా హాజరైన డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ పద్మావతి నేతృత్వంలో రక్తదానం చేయడం, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పద్మావతి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఎక్కువ మంది మృతి చెందుతున్నారని, వేగం తగ్గించాలని, అలాగే నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని చెప్పారు. అంతకుముందు ఎస్పీ బిందు మాధవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు సేకరించిన రక్తాన్ని అందించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె శ్రీధర్, కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, డిఎంహెచ్ఓ జె నరసింహ నాయక్, ట్రాఫిక్ సిఐఎన్ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి మురళీకృష్ణ, రోడ్ సేఫ్టీ సభ్యురాలు బోడపాటి కాంతం, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, టీచర్ పావని, రవాణా పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీ, అదర్ లారీ అసోసియేషన్స్ వాళ్ళకి, మెడికవర్ హాస్పిటల్ వారికి, మరియు స్కూల్ చిల్డ్రన్స్కి, వాళ్ళ స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను సార్. ఈరోజు మనం 36వ జాతీయ రహదారి మాసోత్సవాన్ని జరుపుకుంటున్నాం సార్. ఇది 16/1/2025 నుంచి 15/2/2025 వరకు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని స్టేట్లో ఎక్కడా లేని విధంగా మన దగ్గర మన రాష్ట్ర ఆర్ఎండ్బి సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు కొన్ని సూచనలు మనకు ఇవ్వటం జరిగింది సార్. వారి సూచనల మేరకు ఈ స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కువగా సెమినార్స్ పెట్టుకోండి, దాంతోపాటు ర్యాలీస్ పెట్టండి, తర్వాత ఈఐబి డ్రైవర్స్కి, హజార్డస్ గూడ్స్ తోలే డ్రైవర్స్కి కూడా ఎక్కువగా సెన్సిటైజ్ చేయండి. దాంతోపాటు ఈ అంబులెన్స్ తిప్పే ఆపరేటర్స్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటిని కూడా సెన్సిటైజ్ చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో 14వ తారీఖు దీన్ని ప్రారంభించడం జరిగింది సార్. మేము విడతల వారీగా జిల్లా మొత్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కత్తిపూడి మరియు కాకినాడలో మొదటి ప్రోగ్రాంగా వాక్థాన్ నిర్వహించాం సార్. ఈ వాక్థాన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సార్. ప్రజల్ని హెల్మెట్ ఓకే సార్. రోడ్ సేఫ్టీ మంత్ని పురస్కరించుకొని జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి రేపటి దాకా కంక్లూడ్ అవుతుంది రోడ్ సేఫ్టీ మంత్. దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో డీటీసీ గారు లీడ్ రోల్ తీసుకొని ముందు నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉండి సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on forward. Thank you. మనకి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇది మన కోసం ఈ రోడ్డు సేఫ్టీ కోసం మనకి చాలా మంచి విషయాలు చెప్తూ జరిగింది. దీన్ని మనం చాలా కొన్ని విషయాలు మన భార్య పిల్లలు కూడా మనం బండి మీద వెళ్తుంటే దాన్ని
ప్రయోగంలో తీసుకుని ఈ రోజు మనకి మంచి విషయాలు చెప్పినందుకు అవి మనకి చాలా ముఖ్యమైన మాటలు ఇవి మనకి ఉపయోగపడాలి. ఏదైనా యాక్సిడెంట్ అయితే మన భార్య పిల్లలు వీధిని పడిపోతాం. అలాగే మనకి చాలా ఇన్సూరెన్స్ కోసం అవి కూడా చెప్తూ జరిగింది. అలాగే ట్రాఫిక్ కోసం కూడా చెప్తూ జరిగింది. అవన్నీ కూడా మనం కొన్ని పాటించాలని ఈ రోజు మనకి ఇంత ఈ కార్యక్రమం చేసిన వీడియో వారికి మా లారీ వన్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా మా కోసం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.